Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. కందిపప్పుతో పప్పు చేసుకుంటాం, పెసరపప్పుతో చేసుకుంటాం. శనగపప్పుతోటి పప్పులు చేసుకోం. శనగపప్పుని తాలింపుల్లో వేసుకుంటాం. బూరెలు అవి వండుకుంటాం, తర్వాత మసాలా వడలు అలాంటివి వేసుకుంటాం. అయితే శనగపప్పుని కూరలకి వాడటం. ఎలాంటి కూరల్లో వాడతాము? సాధారణంగా బీరకాయ శనగపప్పు వేసుకుంటాము, సొరకాయ శనగపప్పు వేసుకుంటాము, తర్వాత అరటికాయ శనగపప్పు, గోంగూర శనగపప్పు, దాంతోపాటు బూడిద గుమ్మడికాయ శనగపప్పు ఇలా వాడతాం. అయితే ఈ శనగపప్పు రోజు ఏం తినేయము, ఎప్పుడైనా ఒకసారి చేసుకోవటానికి. మన దగ్గర మంచి ప్రశస్తమైన అరటికాయలు లేత ఉంటే వేపుడు చేసుకుంటాం, కొంచెం ముదురు ఉంటే బజ్జీలు చేసుకుంటాం. ముదురు అరటికాయలు ఉన్నప్పుడు మనం శనగపప్పుతోటి ఒక రకమైన పులుసు కూర చేసుకోవచ్చు. అరటికాయ శనగపప్పు, పప్పు అరటికాయ అంటారు. కందిపప్పు కూడా వేసుకుంటారు కొంతమంది కొన్ని ఊళ్ళల్లో, కాకపోతే అది కొంచెం చప్పగా కమ్మగా ఉంటుంది. ఇవాళ మనం చేసుకోబోయే కూర ఏంటంటే అరటికాయ శనగపప్పు పులుసు పెట్టి కూర. అయితే ఈ పులుసు కూరలో అనగానే అది పెద్ద లెంగ్దీ ప్రాసెస్, పెద్దాళ్ళు చేయాలి అనిపిస్తుంది. ఏమీ లేదు, లెంగ్దీ కాదు, సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. 1-2 సార్లు చేసి చూపించండి. ఇంట్లో వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వకపోతే నన్ను అడగండి, ఏంటండి మా వాళ్ళకి నచ్చలేదు అని. బాగా చేయలేదని చెప్తాను వెంటనే నేను. సరిగ్గా చేస్తే ఆ కూర ఎంత బాగుంటుందో మళ్ళీ వేసుకుందాం అనిపిస్తుంది. పొద్దున వండుకుని రాత్రికి కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా చేసేద్దాం. దీనికి మొదట మనం చేయాల్సింది ఏంటంటే శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టి మళ్ళీ కూర ముక్కలు వేసి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో చేసేసుకుందాం. శనగపప్పుని కుక్కర్లో పెట్టి కొంచెం కడిగి కుక్కర్లో వేయటము, కాసిన నీళ్ళు పోసి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కుక్కర్ మూత ఊడి వచ్చిన తర్వాత అరటికాయ ముక్కలను కూడా దాంట్లో వేసేయటము, దాంట్లో చింతపండు పులుసు, ఉప్పు కారం పసుపు వేసి చక్కగా అరటికాయ ముక్కల్ని శనగతో పాటు మగ్గనివ్వాలి. అయిన తర్వాత దాంట్లో ఒక తిరగమాత పెట్టేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కూర. సరిగ్గా ఉప్పు కారము చింతపండు కాంబినేషన్ కనుక సరిగా కుదిరితే చాలా రుచిగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో దీంట్లో ఆవ పెడతారు, కానీ ఆవ ఈ కూరతో అంత గొప్పగా ఉండదు. శనగపప్పుతోటి ఒట్టిగా అరటికాయ పులుసు కూర చేసుకున్నప్పుడు ఆవ కూర బాగుంటుంది. ఎవరైనా కోరితే అది కూడా ఇంకొకసారి చేసి చూపిద్దాం. సో ఇవాళ స్టార్ట్ చేద్దాం. శనగపప్పు అరటికాయ కూర. శనగపప్పు ఒక 2 అరటికాయలు అనుకోండి, దానికి ఒక 2 గుప్పెళ్ళు, చాలా అంతంత పప్పు అక్కర్ల, ఇంత ఇలా చిన్న గుప్పెడితోటి 2 గుప్పెళ్ళ పప్పు సరిపోతుంది. మరీ పప్పుగా ఉండకూడదు, పప్పు కొంచెం కనపడుతూ ఉండాలన్నమాట. స్టవ్ వెలిగిద్దాము. పప్పు ఆల్రెడీ కడిగి పెట్టాను. ఒక 10 నిమిషాలు నాననిస్తే సరిపోతుంది. చాలాసేపు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసి దీన్ని స్టవ్ ఆన్ చేసాం కదా, 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. టూ 3 విజిల్స్ వచ్చాక ఆపేయచ్చు, స్టవ్ కట్టేసేద్దాం. ఇది చల్లారాక ఇందులో మనం అరటికాయ ముక్కలు ప్లేస్ చేస్తాం. కుక్కర్ మూత తీసేస్తున్నాను చూడండి. ఓకే, శనగపప్పు ఉడికిపోయింది మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఉడికిపోయిన శనగపప్పులో ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు యాడ్ చేద్దాం. స్టవ్ వెలిగిస్తున్నాను మళ్ళీ. అరటికాయ ముక్కలు తరిగేటప్పుడు కొంచెం నీళ్ళల్లో ఒక చుక్క నూనె వేయటం, మన చేతికి కూడా కొద్దిగా నూనె రాసుకోవటం అవసరం. లేకపోతే ఇది శీతాకాలం కాబట్టి ఇవన్నీ నల్లగా అయిపోతాయి. మనకి సన్న పగుళ్ళు కనుక ఉంటే ఈ నలుపు అంతా అందులో చేరిపోయి ఎన్ని రోజులైనా పోదు. అయితే చిన్న చిట్కా ఏంటంటే అరటికాయ తరగంగానే ఇమీడియట్గా కొద్దిగా నిమ్మరసం రాసుకుని చేతులు తోమేసుకోవాలి అర్జెంటుగా, లేకపోతే బాగా నల్ల చారలుగా ఉంటుంది. అరటికాయ ముక్కలు వేసేసాము. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామో చూడండి. ఒక చిటికెడు పసుపు, తర్వాత ఈ కూరకి సరిపడా ఉప్పు. దీనికి ఉప్పు కారాలు బాగానే పడతాయి, ఏం అనుమానించక్కర్లేదు, మరి కొంచెం వేసేయచ్చు. తర్వాత కొంచెం కారం కూడా పడుతుంది బాగానే. ఉప్పు కారం పసుపు వేసాక కాసిన పచ్చిమిర్చి ముక్కలు వేసేయండి. తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాము. ఇందులోనే వేసేస్తున్నాను, ఏమిటి తాలింపులో వేయట్లేదు అనుకోకండి. కరివేపాకు ఈ కూరలో ఉడికిపోతుంది, ఎంత రుచిగా ఉంటుందో దాన్ని ఎవరు తీసి పక్కన పెట్టరు. ఇప్పుడు మనం చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాము, దాన్ని రసము ఇందులో పోసేద్దాం. కరివేపాకుని డైరెక్ట్గా తినిపించలేము మనం, ఏదైనా పొడి చేసుకోవాలి,
ఇలా కూరల్లో కరివేపాకు వస్తే ఏం చేస్తాము, తీసి పక్కన పెట్టేస్తాం కదా. ఇలాంటి పులుసు కూరల్లో మనం ముందే కనుక వేసేస్తే కరివేపాకు భావకంగా కనపడదు కూడా. అప్పుడు ఆటోమేటిక్గా పొట్టలోకి వెళ్ళిపోతుంది. పిల్లలకు పెట్టేటప్పుడు వాళ్ళు నోట్లోంచి తీసే ప్రమాదం ఉండదు, చక్కగా వెళ్ళిపోతుంది లోపలికి. ఒక్కసారి ముక్కలు పప్పు పైకి కిందకి కలిసేలాగా పెట్టేసేద్దాము. దీన్ని ఇంకా కుక్కర్కి మూత వెయిట్ పెట్టవలసిన అవసరం లేదు. మూత పెట్టి వదిలేసి దీన్ని నిదానంగా ఉడకనిస్తే మొత్తం అరటికాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత మనం తాలింపు వేసుకుందాం. మూత పెట్టుకుందాము. వెయిట్ పెట్టట్లేదు. ఉడికిపోయింది చూడండి మన కూర. ఒకసారి కూరని పైకి కిందకి కలపండి. కొద్దిగా ముక్కలు చితికినా బాగానే ఉంటుంది, కొన్ని ముక్క భావకంగా కూడా కనిపిస్తాయి. కూర మనకి బాగా పలచగా కావాలి, లూజ్గా ఉండాలంటే మరి కాసిన నీళ్ళు పోసుకోవటమే. ఇప్పుడు దీంట్లో ఒక కమ్మగా వాసన వచ్చే తాలింపు పెట్టుకుంటే మన కూర సిద్ధమైపోయినట్టే. కూరని దించి పక్కన పెడుతున్నాను. చిన్న తిరగమాత వేసుకుందాం. అరటికాయ చాలా ఆరోగ్యవంతమైన కూరల్లో ఒకటి. మామూలుగా మనం పచ్చరటికాయ, పండు అరటికాయలు తినటం వల్ల వచ్చే సమస్యలు ఏవి పచ్చి అరటికాయతోటి రావు. పొట్టలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అరుగుదల తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా అరటికాయ చక్కగా ధారాళంగా పెట్టేయచ్చు. లేత అరటికాయ వేపుడు కనుక తింటే డైజెషన్ లేని వాళ్ళకు కూడా బాగుంటుంది. అయితే మనం అరటిపళ్ళు తింటే కొంతమందికి ఎమిబియాసిస్ లాంటివి వస్తాయి, వెయిట్ పెరుగుతామనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కొంచెం పండకుండా ఉన్న కాయలు కనుక తింటే, అంటే బాగా మిగల పండకుండా ఉంటే కాయలు తింటే బాగుంటుంది. కూర అరటికాయలు అన్ని రకాలుగాను వాడుకోవచ్చు. ఇందులో బొంత అరటి అంటారు, అంటే ఈ కూరకాయలు పండిపోతాయి కదా, ఆ పండినది తింటే అసలు ఎమిబియాసిసే రాదట. పచ్చికాయలే పండుతాయి అన్నమాట కూరకాయలు. అవి ప్రత్యేకంగా ఒక డిఫరెంట్ రుచి ఉంటుంది. ప్రయత్నించి చూడండి. మనం వంకాయ పచ్చిపులుసు, ఉల్లిపాయ పచ్చిపులుసు అలాంటివి చేసుకునేటప్పుడు అరటిపళ్ళు పిసికి వేసే పద్ధతి ఉంది. తూర్పు నాట్లో బాగా చేస్తారు, అంటే మన వైజాగ్ వైపు. దానికి మనం ఈ పచ్చరటికాయ, అదే కూర అరటికాయ పండితే భలే రుచిగా ఉంటుంది. నూనె కాగిపోయింది. జనరల్ పులుసు కూరలు అన్నిటికీ కూడా మెంతులు తప్పనిసరి కాంబినేషను. అవి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కాసిన మెంతులు వేద్దాం. మెంతులు కొంచెం వేగాక ఇదేంటంటే మరి కాస్త నూనె వేసుకోవచ్చు పులుసు కూరల్లోకి. నూనె ఎక్కువ వేసిన కొద్దికి టేస్ట్ బాగుంటుంది. మెంతులు వేగిపోయినాయి. కొంచెం మినపప్పు, తర్వాత కాసిని ఆవాలు, దాంతోపాటు ఎండుమిర్చి, ధారాళంగా ఇంగు వేసుకోవచ్చు, ఏమీ అనుమానం పడక్కర్లేదు. చివరిగా కడిగి ఉంచుకున్న కరివేపాకు. పోపు వేగిపోయింది. దీన్ని తీసి కూరలో వేసేద్దాం. తాలింపు వేసాక కూడా ఒక 5 నిమిషాలు కూరని స్టవ్ మీద ఉంచుకుంటే ఈ వాసన ఈవెన్గా చక్కగా పట్టేస్తుంది. పోపు దినుసులు ఆటే ముదరనివ్వకుండా ఉంటే బాగుంటుంది. మిరపకాయలు నల్లబడచ్చు, కానీ మిగిలిన దినుసులు ఆటే నల్లబడనివ్వకుండా ఉంటే సరిపోతుంది.